లాస్ట్ టైం మన అవర్ డ్రీమ్ డబ్ల్యూ ఛానల్లో మనీ బ్లాక్స్ ని మీరు క్లియర్ చేసుకోవడానికి ఫస్ట్ అసలు మనీ బ్లాక్స్ సోర్సెస్ ఏముంటాయి అనేది చెప్పాను. అలాగే మనీ బ్లాక్స్ ని క్లియర్ చేసుకుంటే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది షేర్ చేశాను. సో ఈ వీడియోలో నేను ప్రాక్టికల్గా మనీ బ్లాక్స్ని మీరు ఎలా క్లియర్ చేసుకోవచ్చు, మీ సబ్ కాన్షియస్ మైండ్తో, అది కూడా రైటింగ్ టెక్నిక్స్తో అనేది నేను నేర్పిస్తున్నాను. లిమిటెడ్ బిలీఫ్స్ని ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటారో అప్పుడే మీ మనీ బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి. అంటే మనీకి సంబంధించిన సబ్ కాన్షియస్గా కానీ, చక్రాస్లో కానీ, లేదా గతానికి సంబంధించిన అనుభవాల్లో కానీ ఏవైనా నెగిటివ్స్ ఉంటే వాటిని మీరు క్లియర్ చేసుకునే దాన్ని బట్టే మీ భవిష్యత్తు మనీ ప్రవాహం అనేది ఉంటుంది. ఇక్కడ నేను మీకు ప్రాక్టికల్గా చూపించే ముందు, హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనీ బ్లాక్స్ ని క్లియర్ చేసుకోవడానికి మనం క్యాజువల్ గా ఫోకస్ చేస్తే కొన్నిసార్లు రిజల్ట్ ఉండదు. కొంచెం డీప్ గా డెప్త్ గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం మనీ బ్లాక్స్ ని ఎక్కువగా రిటర్న్ టెక్నిక్ లో ఫోకస్ చేస్తామో అప్పుడు ఆ బ్లాక్స్ ని క్లియర్ చేయడం మనకు చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ నేను ప్రాక్టికల్ గా మీ మనీ బ్లాక్స్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది క్లియర్ గా నేను నేర్పిస్తున్నాను. ఇది చూసి మీరు నేర్చుకోండి. దానికి ముందు ఇక్కడ నేను ఈ బుక్ వాడుకుంటున్నాను. ఇది నేను క్రియేట్ చేశాను తెలుగులో. ఎందుకని అంటే మనీ బ్లాక్స్ మీద వర్క్ చేయడానికి నార్మల్ ఎనర్జీ సరిపోవట్లేదు, కొంచెం ఫోర్సబుల్ గా పెట్టాలి అని నేను ఇక్కడ నా మనీ బ్లాక్స్ మీద వర్క్ చేస్తూ ఇక్కడ ఈ బుక్ ని నేను యూజ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఒకవేళ లిమిటెడ్ బిలీఫ్స్ ని క్లియర్ చేసుకోవడానికి బుక్ కావాలి అంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము బుక్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము, మీకు బుక్స్ ని సెండ్ చేస్తాము. ఇప్పుడు నేను మనీ బ్లాక్స్ ని, లిమిటెడ్ బిలీఫ్స్ ని ఎలా క్లియర్ చేస్తున్నాను అనేది ప్రాసెస్ నేను ఈ బుక్ మీద మీకు చూపిస్తున్నాను క్లియర్ గా. ఇక్కడ చూడండి, మీకు జనరల్ గా మనీ బ్లాక్స్ చాలా ఉంటాయి, డిఫరెంట్ టైప్ లో. అయితే ఇందులో నేను కొన్ని మనీ బ్లాక్స్ ఇచ్చాను, వాటిని 1-2 మీకు పైకి వినిపిస్తున్నాను. నేను ఈ పనికి సరిపోను, నాకు డబ్బు రావడం చాలా కష్టం. ఎగ్జాంపుల్ గా ఇలాంటి ఒక మనీ బ్లాక్ ఉందనుకోండి, దాన్ని మీరు ఎలా రీప్లేస్ చేయాలి? నేను విలువైన వ్యక్తిని, నేను అనుకుంటే ఏ పనైనా అవలీలుగా చేయగలను అనే ఎమోషన్తో రీప్లేస్ చేయాలి. సో మీ మైండ్లో మనీ బ్లాక్స్ క్లియర్ అవ్వాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇక్కడ నేను బుక్లో ఎగ్జాంపుల్గా ఇచ్చినవి చూపిస్తున్నాను చూడండి. ప్రస్తుతం మీకు గనక వ్యతిరేకమైన ఆలోచన, ఎగ్జాంపుల్గా కష్టపడే వాళ్ళకే మనీ వస్తుంది అని ఉందనుకోండి, అది నిజం కాదని నిరూపించే ఆలోచనల్ని ఒక 2-3 తీసుకుని ఈ ఎంటీ బుక్లో రాయాలి. తర్వాత రీప్లేస్ చేయాలి, కొత్త ఆలోచనని రీప్లేస్ చేయాలి. అంటే కష్టపడే వారికి మాత్రమే డబ్బు వస్తుంది అనే ఆలోచనని ఒక ఎఫర్మేషన్తో కొత్త నమ్మకాన్ని మీ న్యూరాన్స్లో క్రియేట్ చేయాలి. ఎలాంటి నమ్మకం అంటే, నేను విజయాన్ని సాధించగల సామర్థ్యం కలిగి ఉన్నాను, కష్టపడే వాళ్ళకి మాత్రమే విజయం వస్తుంది అనే వాళ్ళు ఇలాంటి ఆలోచనలు చేయడం వల్ల మీ మైండ్లో మనీ బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి. నేను అపరిమిత విజయాలకు సిద్ధంగా ఉన్నాను, నేను సాధించిన అన్ని విజయాలు నేను పండగలా జరుపుకుంటాను. ఇలా మీరు మీ మైండ్ని న్యూ ఎనర్జీ తోటి, ఎఫర్మేషన్ తోటి న్యూ ప్యాటర్న్స్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా కష్టపడే వాళ్ళకి మాత్రమే డబ్బు వస్తుంది అనే బ్లాక్ అనేది క్లియర్ అయిపోతుంది. రైటింగ్ టెక్నిక్లో మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే రైటింగ్కి ఉండే పవర్ ఆ విధంగా ఉంటుంది. డీప్గా అన్కాన్షియస్గా సబ్ కాన్షియస్ మైండ్ని రైటింగ్ టెక్నిక్ అనేది హీల్ చేయగలుగుతుంది. సో ఇక్కడ నేను బుక్లో చూపిస్తున్నాను. నిజం కాదు అని తెలియచేసే ఒక నమ్మకాన్ని ఇక్కడ ఒక 2-3 పాయింట్స్ని రాయాలి. రాసిన తర్వాత కొత్త నమ్మకం ఏదైతే ఉంటుందో, అంటే మీరు ఎఫర్మేషన్ చేయాల్సినది, పాజిటివ్గా థాట్ చేయాల్సింది ఏదైతే ఉందో అది 3వ ప్లేస్లో రాయాలి. అప్పుడు మీకు మీ సబ్ కాన్షియస్గా బిలీఫ్స్ అనేవి చాలా ఈజీగా రిమూవ్ అవుతూ ఉంటాయి. అన్కాన్షియస్గా మీకు మనీ బ్లాక్స్ అనేవి ఉండకుండా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏదైనా మీకు అనిపించిన ఒక బ్లాక్ ఉంది అనుకోండి, మనీ బ్లాక్, దాని మీద మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువగా రైటింగ్ టెక్నిక్కి ఇంపార్టెన్స్ ఇస్తూ రైటింగ్ టెక్నిక్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు వాటిని గుర్తించండి. సబ్ కాన్షియస్గా చిన్నప్పటి నుంచి వచ్చాయా, చక్రాస్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చాయా, లేదా గత నమ్మకాలు అంటే గతంలో జరిగిన అనుభవాల వల్ల వచ్చాయా, లేదా గతంలో ఎవరి అయినా అనుభవాలు చూసి మీరు
మనీ బ్లాక్స్ని క్రియేట్ చేసుకున్నారా? ఈ 3 సోర్సెస్ నుంచి ఏ మనీ బ్లాక్ మీకు క్రియేట్ అయినా దాన్ని ఫస్ట్ రాసి, అది నిజం కాదని నిరూపించే వాటిని రాసి, ఆ తర్వాత మూడవదిగా మీరు దాన్ని రీప్లేస్ చేస్తూ ఎఫర్మేషన్ చేయాలి. సో ఈ ప్రాసెస్ కనుక మీరు ఒక్కొక్క మనీ బ్లాక్కి మీరు టైం పెట్టుకుని ఎవ్రీ సండే కానీ లేదా ఎవ్రీ వీక్ ఒక్కసారి కానీ చేశారు అంటే చాలా అబండెన్స్ మైండ్ మీకు క్రియేట్ అయిపోతుంది. మనీని అట్రాక్ట్ చేసే పర్సన్స్గా మీరు చేంజ్ అవ్వగలుగుతారు. సో ఈ ప్రాసెస్ చేయడానికి మీకు ఒకవేళ ఈ బుక్ అవసరమైన కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. లేదా మీరు నార్మల్ బుక్లో కూడా ఈ మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ బేస్లో. కానీ ఖచ్చితంగా మీ నమ్మకం నిజం కాదు అని నిరూపించే కొన్ని మాటలు మాత్రం ఇక్కడ బుక్లో రాస్తేనే మీకు నిజంగా ఆ మనీ బ్లాక్ క్లియర్ చేసుకోవడానికి ఒక సోర్స్ దొరుకుతుంది. అప్పుడే మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో దీన్ని గమనించి మీరు ఈ విధంగా ప్రాసెస్ చేసి మీ మైండ్లో మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకోండి. అలా క్లియర్ చేస్తూనే అబండెన్స్ మైండ్ సెట్ని ప్యారలల్గా బిల్డ్ చేసుకోవడానికి అలవాటు చేసుకోండి. ఈ వీడియో మీకు అందరికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఉపయోగపడిందని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. చాలా మందికి ఇది రీచ్ అయ్యి మనీ అబండెన్స్ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకుంటారు. అలాగే మరిన్ని మనీ అట్రాక్షన్ వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ 8888 ఛానల్ ని ఫాలో అవ్వండి. కమింగ్ డేస్ లో నేను చాలా పవర్ఫుల్ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ఏ మిలియనియర్ ఇన్ 90 days అనే క్లాసు. సో ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.